మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముద్రగడ పద్మనాభం గారు మా కాపు కులానికి పెద్ద దిక్కు. ఆయన మాటలు విన్నాం. 2014లో తుని సభకి వెళ్ళాం, రక్తాలు చిందించాం, కేసులు పెట్టుకున్నాం, మొన్నటి వరకు తిరిగాం, ఆయన నమ్మాం. 2014లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం గెలుపుని మా భుజాలేసుకుని గెలిపించుకున్నప్పటికీ ఆ రోజు మాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ముద్రగడ పద్మనాభం గారు వెనక వైసీపీ వాళ్ళు నాటకం ఆడుతున్నారు, వాళ్ళు మాట్లాడిస్తున్నారు, మీరు వెళ్ళబాకండి అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఓట్లేసి గెలిపించిన మేము వాళ్ళతో విభేదించి కూడా మా కులానికి అతను ఐకాను, అతను మేము ఖచ్చితంగా వెళ్లాల్సిందే, అతని మాట నమ్మాల్సిందే, మా కులాన్ని కాపాడుకోవాల్సిందే, వెళ్ళి కేసులు పెట్టించుకొని ఆయన మీద అపార నమ్మకం పెట్టుకొని ఈయన ద్వారా రిజర్వేషన్ తెచ్చుకుంటాం, ఈయన ద్వారానే రాజ్యాధికారం సాధ్యమైతే నమ్మి నిన్నటిదాకా ఎన్నో కష్టాలు నష్టాలు పడ్డాం. కట్ చేస్తే మనం చూసాం 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాల కోసం 5% రిజర్వేషన్ కాపులకి ఇస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి సంతకమే ఇది సాధ్యం కాదని తీసేస్తే ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడారు. మరి కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా అన్ని కులాలతో పాటు మాకు కూడా సంక్షేమ పథకాలు ఇస్తా వాటిని కాపు కార్పొరేషన్స్ కట్ చేద్దామంటే ఇది అన్యాయం అని చెప్పి ఆ రోజు కూడా ఖండించాలి. అయినా మేరకు ఉన్నాం. పల్లెలు తీసుకోండి, గంటలు తీసుకొని కొట్టండి అంటే కొట్టాం, అయినా ఆయన మాట విన్నాం. కానీ కాపుల నుంచి ఒక నాయకుడు వచ్చాడు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచి ఒక మాట నమ్ముతాను, ఒక జాతి నుంచి ఒక బలమైన నాయకుడు వచ్చినప్పుడు అతని ఎదుగుదలకు ఆ జాతి సహకరించకపోతే ఆ జాతి అంతరించిపోద్ది లేదని నమ్మిన వాళ్ళమే. అలాంటిది కాపు జాతి నుంచి అధికారం కోసం పోరాటం చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక వ్యక్తి తన సుఖ సౌకర్యాలను మొత్తం కూడా త్యాగం చేసి వస్తే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తే పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వచ్చి ఆహ్వానిస్తేనే వస్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఈయన తాడేపల్లిలో అని తెలిసాడు, అయినా కూడా క్షమించాం. అలాంటి వ్యక్తిని మేము ఎంత పెద్ద మనసుతో మా కుల పెద్ద ఇలాంటి వ్యక్తిని కాపాడుకోవాలని మేము పెద్ద మనసుతో ఆలోచించి ఎప్పటికప్పుడు గౌరవించుకుంటూ పోతే వైఎస్ఆర్ పార్టీలో చేరి పిఠాపురం వెళ్ళి సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురంకి వెళ్ళి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నా పేరు తిప్పెట్టుకుంటాను. అప్పుడు మాకు ఆవేశం కలిగింది, అప్పుడు మాకు వాస్తవాలు తెలిసినాయి, ఇతను ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అంతర్తాగాడ తుని సభకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనకి సహాయం చేశాడని చెప్పాడు. అక్కడ బాధేసింది. మా సొంత ఖర్చులతో వచ్చాం, మేము కష్టపడి సొమ్ముతో వచ్చాం, అలాంటిది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సపోర్ట్ చేయడం అప్పుడు మాకు స్పష్టత వచ్చింది, ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇతను వెనుకున్నారని. అయినా ఆకుండా అంతటితో ఆకుండా ఎప్పటికప్పుడు పెద్ద మనసుతో మీరు అంటారు కదా కాపులు కావేశం కొని ఎంతో ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాలి ఎంత తగ్గాలన్న ఉద్దేశంతో ముద్రగడ పద్మనాభం గారిని ఎప్పటికప్పుడు క్షమిస్తూ వస్తున్నా కూడా తారాస్థాయి జరిగింది అతని వ్యవహారం. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ఓడించకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటున్నారు. అవసరం లేదు, మీరు ఏదో వయసు పెద్ద రీత్యా మీరు ఫస్ట్ నుంచి అడుగుతానే వచ్చారు, అదే స్వభావంతో ఉన్నారనుకున్నాం. ఇప్పుడైనా జరిగింది ఏదో జరిగింది, మీరు కుల పెద్దగా ఉంటే మాకే అభ్యంతరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తి ద్వారా ఈ రోజు రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాల కాపు జాతి గురించి మాట్లాడుకునే గొప్ప అవకాశం ఇప్పుడు వచ్చింది. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని కాపు కులానికి మీరు ఒక పెద్ద ఐకాన్ గా ఉండండి, దానికి మేము సిద్ధం. కాదు నేను వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటాను, జగన్మోహన్ రెడ్డికి రెడ్డి సామాజిక ఊడిగం చేసుకుంటాను, నా పేరు మార్చుకుంటాను, నేను ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఉంచుకుంటానంటే జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీలో ఉన్న కాపులు మేమే వస్తాం, నామకరణ మహోత్సవం చేస్తాం, మీ పేరు ఉప్మా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చడానికి మేము సిద్ధం, మీకు మేమే పబ్లిసిటీ ఇస్తాం, మీ కర్మకి మీరే బాధ్యులు. ఇప్పటికైనా ముద్రగడ పద్మనాభ ముసుగులో కాపు కులానికి అండగా ఉంటామని చెప్పి ప్రత్యర్థి పార్టీకి సాయం చేసి ఏ ఒక్కరికైనా ఇదే చెప్తా ఉన్నాం, ముద్రగడ పద్మనాభంతో ఇది నాపండి. ఇదే ముసుగులో మరి కొంతమంది వస్తే ముద్రగడ పద్మనాభంతో పాటు మిమ్మల్ని కూడా కుల బహిష్కరణ చేస్తాం. పవన్ కళ్యాణ్ ద్వారా ఈరోజు రాష్ట్రం మొత్తం, ఆ మాటకు వస్తే దేశం మొత్తం కాపు జాతికి ఎంత విలువని తెలిసింది. ఆ జాతిని కాపాడుకోవాలంటే ఎవరైనా ముసుగులో ఉండి కాపు కులాన్ని అడ్డం పెట్టుకుని ఎదుగుదాం అనుకున్నారు, మీ మనసు మార్చుకోండి, కాపు కులానికి కుదిరితే సాయం చేయండి, లేదా వదిలేయండి. ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఈ కాపు జాతి ముద్దు పెట్టగా, ఎందుకంటే ఈ రోజు నేను ఎన్నికల ఫలితాలు చూస్తే పవన్ కళ్యాణ్ వల్ల కాపు జాతి వల్ల పవన్ కళ్యాణ్ గారికి కులం అంతా ఆయన వెంట నిలబడింది. కులానికి ఐకాన్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కులం మొత్తం ఈరోజు ప్రత్యర్థులు నిన్నటిదాకా మా శత్రువుకున్న కమ్మ సామాజిక వర్గం కూడా మమ్మల్ని అన్నదమ్ములుగా హక్కును చేర్చుకుంటున్నారు. ఆ అనుబంధాన్ని అలానే కంటిన్యూ చేస్తాం. మీరు కూడా పెద్ద మనసుతో సహకరించాలని కోరుకుంటున్నాం.